లక్ష్మి, లక్ష్మి, రా బావా, రా 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 కూర్చో. నేను కూర్చోవడానికి రాలేదయ్యా, నా కూతురు విషయం తేల్చుకుపోవడానికి వచ్చాను. తెలుసుకుందాం, కానీ ఇదేం పబ్లిక్ మీటింగ్ గా నిలబడే మాట్లాడడానికి. కూర్చో బావా. నీతో నాకేంటే పని, నా చెల్లితోనే మాట్లాడతాను. లక్ష్మి, లక్ష్మి. రాన్నయ్యా రా. వదిన పిల్లలు కులాసాయేనా? లక్ష్మి, నీ అన్నయ్య కూర్చోమని చెప్పు. నేను కూర్చోవడానికి రాలేదయ్యా. అన్నయ్య, ఊళ్ళో వ్యవసాయం పంటలు ఎలా ఉన్నాయి? నా కూతురి జీవితం లాగే ఎండిపోయి ఉన్నాయి. మా పార్వతి, నువ్వు కాపురానికి వచ్చినప్పుడు తెచ్చిన చెంబు, తపేళ, నగ, నట్ర అవన్నీ మూటగొట్టి వీళ్ళ ముఖాన్ని కొట్టు, ఇక్కడే ఉండని. అవి మనం వీళ్ళకి ఇచ్చిన దానంగా ఇక్కడే పడి ఉంటాయి. నువ్వు బయలుదేరు. పార్వతి, మీ నాన్నను కూర్చోమని చెప్పమ్మా. నేను కూర్చోడానికి రాలేదయ్యా. చూడు, నా కూతురికి నా ఇంట్లో చోటు లేకో, కూటికి గతి లేకో నేను ఇంటికి పంపలేదయ్యా. నువ్వు పిల్లని అడగడానికి వచ్చినప్పుడు ఏమన్నావు మాట్లాడేమయ్యా? అదే, నీ కూతురు కన్నీరు పెట్టకుండా నా కొడుకు చేత కాపురం చేయించే బాధ్యత నాది అన్నాను. అన్నావుగా. అన్నాను. ఇప్పుడు నా కూతురు పెట్టే కన్నీటికి ఇల్లు వాకిలి మునిగిపోతుంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఎలాగయ్యా? ఇంకా మనవడు పుడతాడు, మనవరాలు పుడుతుందని బొమ్మలు గిలకాయలు కొందామని నేను అనుకుంటుంటే నన్నే బొమ్మను చేసి ఆడిస్తున్నారే. నీకు కావాల్సింది బొమ్మలు గిలకాయలే కదా, నే కొనిస్తాను. కూర్చోబావా. నేను కూర్చోడానికి రాలేదయ్యా, గుండెలు మండిపోతున్నాయి. ఎప్పుడో పెళ్లి రోజు చూశాను నా అల్లుణ్ణి, ముఖం కూడా మర్చిపోయాను. అన్యాయంగా మా వంశంలో 2 ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేశావు కదయ్యా. నా కొడుకు వల్ల నీ కూతురు జీవితం నాశనం అయిందను ఒప్పుకుంటాను. రెండో పిల్లెవరు? నా చెల్లెలు లక్ష్మి. 30 సంవత్సరాల క్రితం నువ్వు దాని జీవితాన్ని నాశనం చేయటం ఆరంభించావు, ఇంకా నాశనం చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు వేయవయ్యా స్టూలు, కూర్చుంటాను. పార్వతి, ఈ స్టూల్ లోపల పెట్టు. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేదాకా నువ్వు కూర్చోకూడదు, నిలబడే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇంట్లో చిలక లాంటి భార్య ఏడుస్తూ కూర్చుంది. ఇక్కడేంట్రా 1 2 3 4? ఇంకో అరగంట లోపల ఇంటికి రాకపోతే నిన్ను చించి పారేస్తాను. ఈ ఇంటికి వెంకటయ్య అనే ఓ కుర్రాడు వచ్చాడు. ఉన్నాడా? మిస్టర్ వెంకటయ్య, ఇంకో అరగంటలో నీ అల్లుడు ఇక్కడికి రాబోతున్నాడు. అలాగా బావా, రా కూర్చొని మాట్లాడదు గాని. కూర్చోడానికి రాలేదయ్యా. ఆనంద్ వచ్చిన తర్వాత వాణ్ణి భద్రంగా పట్టుకుని ఉంచాల్సిన బాధ్యత మీ అన్నయ్యది. మీ ఆయన్ని కూర్చోమని చెప్పు లక్ష్మి. మీ అన్నయ్యను నోరు మూయమని చెప్పు లక్ష్మి. ఏమ్మా, మంచి రోజు చూసి, మంచి ముహూర్తం చూసి అమ్మలక్కల చేత పాటలు పాడించి కదా నిన్ను శోభన గదిలోకి పంపించాం. చెప్పమ్మా, అక్కడ నా కొడుకు నీ కొంగున పిల్లకాసు ముడేశాడు కదా, అప్పుడే వాణ్ణి నీ కొంగున ముడేసుకోకుండా ఇప్పుడు ఆ కొంగుతో అయ్యయ్యో అయ్యయ్యో అంటే ఏమిటమ్మా అర్థం? అమ్మ పార్వతి, మీ మాగాను కూర్చోమని చెప్పమ్మా. చబరియన గారు, నోరు ముయ్యమని చెప్పు. నోరు బందరులాకులా ఉంది. మీ వంశంలో 2 ఆడపిల్లల జీవితాలు సర్వనాశనం చేశానన్నాడు మీ అన్నయ్య. ఇప్పుడు 1 ఆడపిల్ల జీవితం చక్కబరిచాను. 2 ఆడపిల్లవి నువ్వు. నీ జీవితం కూడా చక్కబరచబోతున్నాను. ఎలాగంటావా? ఇదిగో విడాకుల పత్రం. తెల్ల కాగితం మీద సంతకం చేశాను. చూడు. ఇక మీదట నీ దారి నీది, నా దారి నాది. అంత మాటనుకు బావా. విడాకులు ఇచ్చిన తర్వాత బావా ఏంటయ్యా బావా? నువ్వు ఉండన్నయ్య. నువ్వు ఊరుకో. మీకు కావాల్సింది విడాకులేగా, మీరివ్వద్దు, నేనే ఇస్తాను. ఇక మీదట మీ దారి మీది, నా దారి నాది. అయ్యో లక్ష్మి, నన్ను బోల్తా కొట్టించేశావే. అత్తయ్య, మీ అబ్బాయి వచ్చారు.
రానయ్య అక్కడే నిలబడ్డావే